శ్రీరాముడికి రామ అనే పేరు ఎందుకు పెట్టారో మీకు తెలుసా? రామ అనే పేరుకి అర్థం ఏంటో కూడా మీకు తెలుసా? దశరథ మహారాజుకి పుట్టిన పిల్లలలో అందరికన్నా పెద్దవాడికి రామ అనే పేరు పెట్టాలి అని వశిష్ఠ మహర్షి ముందే దశరథుడితో చెప్పి ఉంటాడు. దీనికి కారణం ఏంటి అంటే రామ అనే పదం 2 మంత్రాల్లో ఉన్న బీజ మంత్రాలని కలపగా వస్తుంది. ఓం నమో నారాయణ అని మనం విష్ణువుని పూజిస్తాం. ఆ మంత్రములో నుండి తీసుకున్న బీజ మంత్రమే రా అనే అక్షరము. అలానే ఓం నమ శివాయ అని మనం శివుడిని పూజిస్తాం. ఆ మంత్రములో నుండి తీసుకున్న బీజ మంత్రమే మా అనే అక్షరము. విష్ణువు మరియు శివుడి ఈ 2 మంత్రాలలో ఉండే బీజ మంత్రాలని కలిపి వశిష్ఠ మహర్షి రామ అనే పేరు పెట్టాడు. అందుకే రామనామం ఎంతో గొప్పది అని చెబుతారు. లంకని చేరుకోవడానికి సముద్రం దాటలేక రాముడు అలాగే వానరులు అందరూ కలిసి వంతెనను కట్టి దాని మీదనే నడుచుకుంటూ లంకకి వెళ్లారు. కానీ హనుమంతుడు మాత్రం రాముడి ఉంగరాన్ని సీతాదేవికి ఇవ్వడానికి రామనామాన్ని జపిస్తూ సముద్రాన్ని దాటి లంకా నగరాన్ని చేరుకున్నాడు. హనుమంతుడు ఎంతో బలహీనుడు అనుకునేవాడు. అలాంటి హనుమంతుడు జై శ్రీరామ్ అని పేరు పలుకుతూ ఎంతో మంది రాక్షసులని సునాయాసంగా హతమార్చాడు. అది రాముడి నామం వెనుక ఉన్న శక్తి. ఈ ఒక్క నామం పలికితే విష్ణువు అనుగ్రహం మరియు శివుడి అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. మీకు ఏ కష్టాలు ఉన్నా కూడా ఒక్కసారి జై శ్రీరామ్ అని అనుకుంటే మీ మనసు ప్రశాంతంగా అయిపోయి కష్టాలు అన్నీ తొలగిపోతాయి. రాముడు అంటే మీకు ఇష్టం ఉంటే అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జై శ్రీరామ్.